సీమోను ఇంటిలో యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఒక జడామాంసి తైల తీసుకుని వచ్చి ఆయన మీద పోసిన పరిమళ తైలం అదా అంగి మొత్తం కవర్ చేసింది. ఆ అత్తరు బుట్టి ఒక విలువ, ఒక మనిషి ఒక జీవితకాలం అందయూ ప్రయాసపడిన తర్వాత వస్తున్న విలువ ఎంత ఉండదో అంత విలువ ఉన్నది. అది ఆమె పగలగొట్టారు, ఆయన మీద పోసారు. అది అలా వచ్చినందున ఈ వస్త్రములో సుగంధ వాసన ఉండను. ఇది ఒక వాక్యం నెరవేరుట కొరకు కారణం ఆయన వస్త్రము కొరకు వాళ్ళు చీట్లు వేస్తారు అని. కాస్ట్లీ ఏం కాదు, కానీ ఈ పరిమళ వాసనను బట్టి అది కాస్ట్లీగా మారింది. ఆ వస్త్రం వారు తీసి పెట్టారు, ఆయన హింసించారు. కానీ వేరొక వస్త్రం ధరింపజేశారు. అది శుభ్ర వస్త్రమని ధూమ్ర వస్త్రమని చెప్పబడుతున్నది. అనగా పర్పుల్ కావచ్చు లేదా వైట్ కావచ్చు అని. ఈ రెండు కలర్లు ఏది అని ఎందుకు ఇప్పుడు కూడా కన్ఫ్యూషన్ తెలుసా? అది ధరించినప్పుడు ఆయన శరీరం మొత్తం రక్తం ఉండదు కనుక వైట్గా ఉన్నది రక్తమును బట్టి కలర్ మారిపోయిందా లేదా కలరే అదా అని డౌట్. ఈ వస్త్రం ధరింపజేసినది ఆయనను ఎగతాళి చేసి, చూడండి గొప్ప వస్త్రం ధరించుకొని ఉన్నారు రాజు అని చెప్పటానికి, రక్షణ వస్త్రంతో నిన్ను కప్పాలని. యేసు అది సహించారు. సొంత వస్త్రం తీసిపెట్టి వేరే వస్త్రం ధరింపజేసి ఆయన తీసుకుని వెళ్ళారు.